జై శ్రీరామ్. సముద్రుడు మైనాకుడితో, నీవు ఇప్పుడు పెరిగి పైకి పోవలెను. రామకార్యార్థము హనుమంతుడు పైకి ఎగిరి ఆకాశంలో వస్తున్నాడు. ఆ కపిశార్దూలము తలపెట్టినది పరమ సాహస కృత్యము. ఇహ నీ మీదుగా పోతాడు. రాముడు ఇక్ష్వాకు వంశీయుడు. ఆ వంశీయులందరూ నాకు పూజనీయులు. నీవు నాలో దాగుకొని నా అభ్యుదయాన్ని కాంక్షిస్తూ ఉన్నవాడువు. అందువలన రాముడు మరింత పూజనీయుడు. నా ఆశ్రయంలో నువ్వు ఉన్నావు కదా, నా అభ్యుదయము నువ్వు కాంక్షిస్తుంటావు కదా అంటాడు. ఎవరి నీడలో మనం బ్రతుకుతున్నామో వారి అభ్యుదయం కాంక్షించకుండా మనం ఉన్నామనుకోండి, అది దుర్మార్గము. దేనివల్ల మనం బ్రతుకుతున్నామో దాన్ని మనం దూషించకూడదు. దేన్ని ఆశ్రయించి మనం బ్రతుకుతున్నామో దాన్ని దూషించకూడదు. అంతేకాదు, అది బాగుండాలని కూడా అనుకోవాలి. అది ఒక సంస్కారము. వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందో, మనం ఎప్పుడు పెద్దవాడమవుతామో ఇలా ఉండకూడదు. కలియుగం ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈయన పోతే ఇహ మనమే కదా ఇక్కడ కూర్చోవచ్చు అన్నట్లుగా ఉంటుంది. సముద్రుడు మైనాకుని సంస్కారం తెలిసినవాడు కాబట్టి, నీవు ఎప్పుడూ నా అభ్యుదయాన్ని కాంక్షిస్తూ ఉంటావు కదా, నీవు ఈ విధంగా చేయి అని కోరుతున్నాడు. అంతర్హితంగా రామాయణంలో ఎన్ని సంస్కారాలు చెప్తున్నారో చూడండి. ఊరికే మనం చాలా మంచివాళ్ళమని చంకలు గుద్దుకుంటే కాదు. ఒక ఇంట్లో మనం భోజనం చేస్తే ఆ ఇల్లు కలకాలం వృద్ధి చెందాలని కోరుకుంటూ భోజనం చెయ్యమని మన సంస్కృతి చెబుతుంది. అక్కడ తిని వచ్చి ఉప్పు కారాలు ఎక్కువ ఉన్నాయి, అన్నీ మార్చేశారు, అదేం తిండి, ఇలా మాట్లాడుకోవడం సంస్కారాలు లేని వాళ్ళు చేసే పని. చిన్న ఉపకారం పొందినా అది గుర్తుపెట్టుకొని పెద్ద ఉపకారం చేయడం అనేది రాముడు చేస్తాడుట. జై శ్రీరామ్.